నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఈరోజు మన పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నూతనంగా కార్పొరేషన్లో నియమితులైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారాలు పూర్తయి మేయర్ పీఠాన్ని దక్కించుకున్న మహంకాళి స్వామి గారి నివాసం వద్ద ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఈ ఘన విజయానికి ముఖ్య కారణాలేంటి? గత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి తన పేరు నికిడిలో ఉన్నప్పటికీ మేయర్ స్థానంలో 2 రోజుల క్రితం నుండి వేరే వాళ్ళు మేయర్ పీఠంకి చూస్తుర్రు అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కొన్ని పత్రికల ద్వారా వేరే పేర్లు కూడా వినిపించిన పరిస్థితి ఉండే. మొత్తానికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అనుకున్న రీతిగానే అనుకున్న ప్రకారమే మళ్ళీ ఆ మేయర్ పీఠాన్ని తనే కైవసం చేసుకొని ఇక్కడ విజయోత్సవంతో ఇక్కడికి నివాసం రావడం జరిగింది. ఎట్లా ఉంది, నెక్స్ట్ తను చేయబోయే కార్యాచరణ ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని నూతనంగా నియమితులైన మేయర్ మహంకాళి సామాన్యతో అన్నదిలా అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విజయం ఒక్క రాజ్ ఠాకూర్కు సంబంధించిన విజయం. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సింగిల్ హ్యాండ్ మీద ఈరోజు దాదాపుగా రోజుకు 18 నుంచి 20 గంటలు ఎప్పటికప్పుడు కూడా కార్పొరేటర్లకు సంబంధించిన అభ్యర్థులను అప్రమత్తం చేస్తూ తను ఒక్కడే పూర్తి స్థాయిలో పనిచేసి దాదాపుగా 38 మంది కార్పొరేటర్లను గెలిపించడం జరిగింది. దానిలో భాగంగా దాదాపుగా 8 నుంచి 10 సీట్లు, 5 ఓట్లు, 2 ఓట్లు, 3 ఓట్ల నుంచి పోవడం జరిగింది. అంటే 60 సీట్లలో దాదాపుగా 50 సీట్లకు చేరువగా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాల నుంచి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధే ఈరోజు ప్రజలందరూ ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా కౌన్సిల్కి పంపించడం జరిగింది. ఇది కేవలం రాజ్ ఠాకూర్ గారికి చెందిన అభివృద్ధి. దీనిలో భాగం పూర్తి స్థాయిలో గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమతోటి గౌరవ ఎమ్మెల్యే గారు అడిగినప్పుడల్లా ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకెళ్లి వేల కోట్ల రూపాయలు రామగుండం కార్పొరేషన్కు తీసుకొచ్చిన ఘనత గౌరవ దుద్దిల శ్రీధర్ బాబు గారిది, రాజ్ ఠాకూర్ గారిది. ఆ నేపథ్యంలోనే 2 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి కానీ అభివృద్ధి ఏదైతే ఉన్నదో ప్రతి డివిజన్లో కూడా రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ వ్యవస్థనైతేనేమి, మంచినీళ్లకు సంబంధించిన వ్యవస్థనైతేనేమి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలందరూ కూడా రాజ్ ఠాకూర్ గారి బొమ్మతోటి ఈరోజు కార్పొరేటర్లందరినీ కూడా గెలిపించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉన్నదో ఈరోజు కార్పొరేటర్లందరినీ గెలిపిస్తేనే రాజ్ ఠాకూర్ గారికి ఒక పిల్లర్లుగా ఉండి ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారనే ఆకాంక్షతోటి ప్రజలందరూ ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్పొరేటర్లందరినీ కూడా గెలిపిస్తే ఆ కార్పొరేటర్లందరితో కలిసి ఇంకా ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఒక బ్రహ్మాండమైన నగరంగా, అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు ఒక మంచి అవకాశం ఉంటుంది. ఈరోజు విపక్షం వాళ్ళని గెలిపిస్తే అభివృద్ధి అనేది కుంటుపడుతుందనే ఆలోచనతోటి సామాన్యులను కూడా, అతి సామాన్యులను దాదాపుగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చరిత్రలో లేని విధంగా వీరికి డబ్బు ఉన్నదా లేదా, అధికారం ఉన్నదా లేదా, వీళ్ళ తండ్రులు తాతలు ఏమైనా రాజకీయ నాయకులా అనేది తెలుసుకోకుండా కేవలం ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఆయన చరిష్మాతోటి గెలిచే విధంగా ఈరోజు రామగుండాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నట్టు. దానిలో భాగంగానే 15-20 మందికి కూడా ఏమీ లేకున్నా, పొలిటికల్ నేపథ్యం ఏమి లేకున్నా కూడా వారికి టికెట్లు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళని గెలిపించాలనే సంకల్పంతో ముందుకెళ్ళిండు. ఆ విషయంలో విజయం సాధించారు. ఈ గెలుపు అంతా కూడా కేవలం రాజ్ ఠాకూర్ గారిది, శ్రీధర్ బాబు గారిది అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే అన్న, ఇప్పుడు అనుకున్న ప్రకారమే ఎవరైతే నాయకులు కావచ్చు, కార్యకర్తలు, మీ అభిమానులు అనుకున్న ప్రకారం మీరు మేయర్ పీఠాన్ని అధిష్ఠించారు. రేపు మీరు చేయబోయే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం మేరకే ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి దాదాపుగా 18 గంటలు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మమ్ములందరినీ కూడా మేల్కొల్పుతూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి అని మమ్మల్ని పడుకున్న వాళ్ళని కూడా లేపి నిత్యం ప్రజల కోసం ఆలోచింపజేస్తున్న గొప్ప వ్యక్తి రాజ్ ఠాకూర్ గారు. వారి ఆలోచన నిత్యం పేద ప్రజలను ఆదుకోవాలి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలన్నీ ప్రతి గడపకు చేరాలనే లక్ష్యం ఏదైతే ఉన్నదో వారి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దాదాపుగా ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. పార్టీలకు అతీతంగా 60 మంది కార్పొరేటర్లు ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ప్రతి గడపకు పేదవాళ్లకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకెళ్లి ఈ ప్రాంతాన్ని అంతా కూడా 3 సంవత్సరాల కాలం మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా గౌరవ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయ్యే విధంగా పూర్తి స్థాయిలో 60 మంది కార్పొరేటర్లను పనిచేస్తాం.
వారి ఆశయం ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ప్రతి కార్యకర్త అలాగే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి తన ప్రగాఢమైన నమ్మకము మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారే అని చెప్తున్న పరిస్థితి. ఏదైతే గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఈరోజు పులి స్టాప్ పడింది. నుంచి అనుకున్న విధంగానే కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అనుకున్న విధంగానే మహంకాళ స్వామి గారికి ఈరోజు మేయర్ పీఠం దక్కడము అందరిలో సర్వదా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ అభిషేక్తో లక్ష్మీనారాయణ గౌడ్, క్యూనిస్, రామగుండం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనిస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనిస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.